న్యూస్. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన రజతోత్సవ సంబరాల ముగింపు వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు, తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన రజతోత్సవ సంబరాల ముగింపు వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు, తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూనే తెలంగాణ ఉద్యమం, అందులో టీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఆ సమయంలో తనను ఎన్నో సందర్భాల్లో మానసిక క్షోభకు గురి చేసినట్లు కేసీఆర్ గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణను వేరు చేయడానికి హైదరాబాద్ విషయంలో వెనక్కి తగ్గాలంటూ సోనియా గాంధీ తనకు 16 సార్లు చెప్పినట్టు కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ విషయంలో రాజీ పడితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త్వరగా తేలిపోతుందని సోనియా గాంధీ తనతో చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. కానీ తాను మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదని, వారి బెదిరింపులు, బుజ్జగింపులకు ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్తో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని అప్పట్లోనే తాము గట్టిగా పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించినట్లు కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఇక 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సమయంలో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న సందర్భాన్ని గుర్తు చేసిన కేసీఆర్ అది ఎందుకు జరిగిందో వివరించారు. నారా చంద్రబాబు నాయుడుతో జై తెలంగాణ అనిపించుకునేందుకు అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో చిల్లర చండాలమైన ప్రభుత్వం నడుస్తోందని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎవరూ మాట్లాడలేదంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆ సమయంలో లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తేజస్వి సూర్య ఒక పెద్ద విధవ అంటూ మండిపడ్డారు. అతడు అలా మాట్లాడుతుంటే ఒక్కరు కూడా అడ్డుపడలేదని ఆరోపించారు. తెలంగాణపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఉంటే రణరంగం సృష్టించేవారని తేల్చి చెప్పారు. తెలంగాణ పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత చిత్తశుద్ధి ఎవరికి ఉండదని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిపోయిందని కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేత కావడం లేదని విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తనకు అర్థం కావటం లేదని అన్నారు. పొరుగు రాష్ట్రాల ప్రజలు అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు వస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం గేట్లు తీయలేదని విమర్శించారు. రాష్ట్రంలో చమురు కొరత లేదని తెలంగాణ పెట్రోల్ డీజిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొన్ని కారణాల వల్ల ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ సరఫరా ఆలస్యం చేయడం వల్లే పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని వెల్లడించారు. ఆయిల్ కంపెనీలు చమురును ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో చమురు కొరత లేదని తెలంగాణ పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొన్ని కారణాల వల్ల ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ సరఫరా ఆలస్యం చేయడం వల్లే పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని వెల్లడించారు. ఆయిల్ కంపెనీలు చమురును ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాయని తెలిపారు. అయితే దీనికి కారణం ఏంటి అనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రానికి ఈ చమురు కొరతకు సంబంధించిన కారణాలపై క్లారిటీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్ బంకులకు చమురు సరఫరా తగ్గడం వల్లే రాష్ట్రంలో చాలా చోట్ల నో స్టాక్ దర్శనమిస్తున్నాయని అమరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొన్ని పెట్రోల్ బంకుల ఓనర్లు ఆయిల్ కంపెనీల నుంచి తీసుకున్న క్రెడిట్కు సంబంధించిన డబ్బులు చెల్లించకపోవడం వల్ల కూడా పెట్రోల్, డీజిల్ లేదని బోర్డులు పెడుతున్నట్లు వివరించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్పై చేస్తున్న యుద్ధం వల్ల ఆయిల్ కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయని అమరేందర్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అంచనా వేశారు. యుద్ధం కారణంగా ఆయిల్ కంపెనీలపై రోజువారీగా వేల కోట్ల రూపాయల భారం పడుతున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఈ నెల 29వ తేదీన చివరి విడత ఎన్నిక జరగనుండగా ఆ తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు కొంతవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక భారత్లో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని అమరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ అవసరాలకు కావాల్సినంత నిల్వలు ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ కొరత రాదని తేల్చి చెప్పారు. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులకు సరఫరా పెంచితే ప్రస్తుత కొరత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని వెల్లడించారు. సోషల్ మీడియాలో చమురు కొరత, పెట్రోల్, డీజిల్ దొరకదు అంటూ వస్తున్న వార్తల కారణంగా చాలా మంది తమకు అవసరమైన దానికంటే ఎక్కువగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. చాలా మంది వాహనాల్లో మాత్రమే కాకుండా క్యాన్లు, డ్రమ్ములు, బకెట్లలో పెట్రోల్, డీజిల్ నింపుకొని వెళ్తున్నారని చెప్పారు. ఇలాంటి పనులు చేయొద్దని జనాలకు అమరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇలా చేయడం వల్లే నిజమైన చమురు కొరత కారణమవుతోందని వివరించారు. ఆయిల్ కంపెనీలు చమురు సరఫరా విషయంలో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బంకులకు పరుగులు తీయొద్దని హితవు పలికారు. తెలంగాణలోని నిరుపేదలకు సొంత గూడు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం భూ సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన భూ భారతి అమలుపై
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యుద్ధ ప్రాతిపదికన సమీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని నిరుపేదలకు సొంత గూడు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం, భూ సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన భూభారతి అమలుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యుద్ధ ప్రాతిపదికన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన రెవెన్యూ, గృహ నిర్మాణ సమస్యలకు పరిష్కారం కనుగొంటామనిచ్చిన హామీ మేరకు మంత్రి ఈ ప్రత్యేక భేటీలకు శ్రీకారం చుట్టారు. ఇవాళ ఉదయం నిజామాబాద్, మధ్యాహ్నం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల సమీక్షలు హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు పాల్గొని క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అసంతృప్తిగా ఆగిపోయిన సుమారు 35,200 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియపై ప్రభుత్వం నుంచి ఒక స్పష్టతకు రానుంది. ఎవరికీ కేటాయించని ఈ ఇళ్లను ఇందిరమ్మ పథకం మొదటి విడతలోని L2 జాబితాలోని లబ్ధిదారులకు అందజేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల వృధాగా ఉన్న ఇల్లు వినియోగంలోకి రావడమే కాకుండా పేదలకు తక్షణమే ఆశ్రయం లభిస్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం సజావుగా సాగేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 3.25 లక్షల ఇళ్లకు అనుమతులు ఇవ్వగా 2.66 లక్షల ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన బిల్లుల చెల్లింపులను తక్షణమే క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రెవెన్యూ శాఖకు సంబంధించి 9 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూర్చే సాదా బైనామాల క్రమబద్ధీకరణపై ఈ సమీక్షల్లో కీలక చర్చ జరగనుంది. ధరణి, ఇతర భూ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు భరోసా కల్పించేలా భూభారతి కార్యక్రమాన్ని పటిష్టం చేయనున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన వారు అనర్హుల జాబితా L3లోకి వెళ్లడంపై వచ్చిన ఫిర్యాదులను రివెరిఫికేషన్ చేయాలని మంత్రి నిర్ణయించారు. సంబంధించిన అంశం కానీ కొన్ని దశాబ్దాల నుంచి ప్రైవేట్ భూమి, కమర్షియల్ భూమి అది నిరంతరము ఆ సమస్యలాగానే ఉన్న కొన్ని గ్రామాలు, నాకు తెలిసిన గ్రామాలు ఉన్నాయి. వాటికి సంబంధించి మీ నియోజకవర్గాల్లో అటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటికి సొల్యూషన్ ఏంటి అనేది తప్పకుండా ప్రభుత్వ పక్షాన్ని దాన్ని కూడా డెసిషన్ తీసుకొని గౌరవ కలెక్టర్లకి దాని మీద ఆదేశాలు ఇచ్చి టైం టు టైం సీసీఎల్ కూడా రెవెన్యూ సెక్రటరీ గారు కూడా దాన్ని ఫాలో చేస్తారు. రెండవది సంబంధించి సర్వేకి సంబంధించిన దాంట్లో కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన కొద్ది రోజుల్లోనే ప్రతి జిల్లాలో ఒక 70 రెవెన్యూ విలేజ్ ఐడెంటిఫై చేసి ఆ సర్వేకి సంబంధించిన అంశం కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. దాంట్లో కూడా ఫ్యూచర్ లో సలహాలు మేమేం పే చేశాము, 5 గ్రామాలు సర్వే చేసినప్పుడు దాన్ని ఎట్లా షార్ట్అవుట్ చేశాము అనేది కూడా మీకు కమ్యూనికేషన్ ఇస్తాం. మీ సూచనలు ఏదంటే అవి కూడా కరెక్షన్ చేసుకుంటాం. తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన సెక్టార్ ఉంది. దానికి సంబంధించిన దాంట్లో కూడా మీ దగ్గర మీరేమైనా సూచనలో సలహాలు ఇస్తే అధికారులు కూడా ఉన్నారు. దానికి సంబంధించింది కూడా షార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన మెయిన్ ఈ 2 వర్టికల్స్ సంబంధించిన మీ నియోజకవర్గాన్ని చేస్తే దాన్ని ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యే గారికి సంబంధించింది చెప్పుకుంటా పోతే, ఎందుకంటే మీరు చెప్పుకుంటా పోయి నేను నోట్ చేసుకొని లాస్ట్ లో పాసింగ్ రిమార్క్ లాగా అవుతాయని నాకు తెలుసు. నేను అనుకునేది కానీ టైం మీరు క్వాలిటీ టైం, ఎందుకంటే ఒక్కొక్కరు మీరు ½ an hour 1 hour తీసుకుంటే టైం ఎక్కువ అవుతుంది. అధికారులకు ఎక్కువ టైం ఇచ్చేసి సమస్య పరిష్కారం కావాలి. ఈ సమస్యను రేట్ చేయండి దయచేసి. కాబట్టి శాసనసభ్యులు మీ నియోజకవర్గాల్లో ఉన్న పాయింట్స్ ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతూ, కలెక్టర్లు ఆల్రెడీ మీరు మినిట్స్ లో ఏ కలెక్టర్ ఆ కలెక్టర్ ఆ జిల్లాకు సంబంధించిన సబ్జెక్ట్ మినిట్స్ నోట్ చేయించుకొని వాళ్ళు రెడీగా ఉండకపోతే మన అధికారులతో నోట్ చేసి ఆ విషయం కమ్యూనికేషన్ చేసుకోవాలి. చేస్తూ ఈయన వదిలేయడం కాదు.
తెలంగాణలో బాణుడు బగ్గుమంటున్నాడు. మాడుపగిలే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఎండలతో ప్రజలు కూల్ డ్రింక్స్, చెరుకు రసం, ఐస్ క్రీమ్స్ వంటి వాటి వైపు మగ్గు చూపుతున్నారు. ఇక మందుబాబులు మాత్రం మండే ఎండలో రిలీఫ్ కోసం చల్లని చిల్డ్ బీర్లు కుమ్మేస్తున్నారు. మంచినీళ్ల ప్రాయంలా బీర్లు తాగేస్తున్నారు. మార్చి నెలలో పెరిగిన ఉష్ణోగ్రతలు ఎక్సైజ్ శాఖకు కిక్కిచ్చాయి. తెలంగాణలో బాణుడు బగ్గుమంటున్నాడు. మాడుపగిలే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఎండలతో ప్రజలు కూల్ డ్రింక్స్, చెరుకు రసం, ఐస్ క్రీమ్స్ వంటి వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక మందుబాబులు మాత్రం మండే ఎండల్లో రిలీఫ్ కోసం చల్లని చీల్డ్ బీర్లు కుమ్మేస్తున్నారు. మంచినీళ్ల ప్రాయంలా బీర్లు తాగేస్తున్నారు. మార్చి నెలలో పెరిగిన ఉష్ణోగ్రతలు ఎక్సైజ్ శాఖకు కిక్కిచ్చాయి. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మందుబాబులు ఎక్కువగా బీర్ల వైపు మొగ్గు చూపడంతో మార్చి నెలలో బీర్ల విక్రయాలు భారీగా పెరిగాయి. గతేడాది మార్చిలో 39.05 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 30% వృద్ధి చెందింది. 50.78 లక్షల కేసులకు చేరుకుంది. బీర్ల ధరలు గతంతో పోలిస్తే పెరిగినప్పటికీ ఎండల వేడిని తట్టుకునేందుకు చాలా మంది బీర్లు తాగేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో మద్యం సేల్స్ భారీగా పెరిగాయి. మరోవైపు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విభాగంలో విక్రయాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది మార్చిలో 31.46 లక్షల కేసులు అమ్ముడవగా ఈసారి 30.67 లక్షల కేసులకు పడిపోయాయి. అంటే సుమారు 2.5% తగ్గుదల నమోదైంది. విక్రయాల పరిమాణంలో మార్పులు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది. గత ఏడాది మార్చిలో 3,126 కోట్లుగా ఉన్న మద్యం విక్రయాల విలువ ఈ ఏడాది 11.49% వృద్ధిని నమోదు చేస్తూ 3,485 కోట్లకు చేరింది. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31న మద్యం విక్రయాలు ఆకాశాన్ని తాకాయి. గతేడాది అదే రోజున కేవలం 63.86 కోట్ల విక్రయాలు జరగగా ఈ ఏడాది ఏకంగా 410.87 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇది గతేడాదితో పోలిస్తే అసాధారణంగా 543.3% పెరుగుదల కావడం గమనార్హం. ఆ ఒక్కరోజే 3.66 లక్షల కేసుల IMFL, 4.38 లక్షల కేసుల బీర్లు అమ్ముడైపోయాయి. రాష్ట్రంలో వేసవి ముందుగానే రావడం, నిప్పులు కురిపించే ఎండల వల్ల ప్రజలు IMFL లిక్కర్ కంటే బీర్లకే ప్రాధాన్యత ఇవ్వడం ఈ మార్పుకు దారితీసిందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వ తీరును చూస్తుంటే రాష్ట్రం బొందలో పడ్డట్టు అయిందని తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఒక్కరు కూడా అడ్డుకోలేదని మండిపడ్డారు. అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే సభలో రణరంగం సృష్టించే వాళ్ళమని, తెలంగాణ హక్కుల కోసం గట్టిగా పోరాడే వాళ్ళమని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల బీఆర్ఎస్ కు ఉన్న చిత్తశుద్ధి మరే పార్టీకి లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. పక్క రాష్ట్రాల ప్రజలు విగ్రహాన్ని చూడడానికి వస్తుంటే గేట్లు కూడా తీయకుండా అవమానించారని, తాము పోరాటం చేసిన తర్వాత గేట్లు తెరుచుకున్నాయని ఆరోపించారు. ఇక రైతుల పరిస్థితిపై స్పందిస్తూ ధాన్యం కొనడం చేతగాక రైతులను గోసపెడుతున్నారని, రైతు బంధు వంటి గొప్ప పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో తాను పడ్డ కష్టాలను కేసీఆర్ ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు ప్రతిపాదించినా తాను ఒప్పుకోలేదని, హైదరాబాద్తో కూడిన తెలంగాణ కోసమే పట్టుబట్టి సాధించానని తెలిపారు. ఆ సమయంలో ఎంతో మానసిక క్షోభను అనుభవించినట్లు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రం కోసం తాము పడిన కష్టాన్ని మర్చిపోయి ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని, వారి కూతలకు భయపడేది లేదని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తెలుగు రాష్ట్రాలకు రేణునట్టు జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులకు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో గత కొద్ది రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు దంచుకొడుతుండగా మరోవైపు వానలు పడుతున్నాయి. ఉన్నట్లుండి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే 3 రోజుల పాటు కూడా ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. ఎండలతో పాటు అకాల వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుండి వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నేడు రేపు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఉపరితల గాలులు దక్షిణం లేదా నైరుతి వైపు వీచే అవకాశం ఉంది. ఏప్రిల్ 28న ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇక నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భువనగిరి, మేడ్చల్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన
రానున్న వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 29న నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, సిద్దిపేట, భువనగిరి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హన్మకొండ, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మే 3వ తేదీ వరకు పలు చోట్ల వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఎండలతో పాటు అకాల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఏపీలో చూస్తే ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరించింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో 30వ తేదీ వరకు వానలు పడతాయని స్పష్టం చేసింది. అటు ఏపీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వేడిగాలు ఉక్కబోతతో అల్లాడిపోతున్నారు. ఇది వాల్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.